हिंदी राष्ट्रभाषा भाग 5 जीवनी पार्ट 1 पंडित जवाहरलाल नेहरू। पंडित जवाहरलाल नेहरू। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। ఓకే స్టూడెంట్స్, హిందీ ప్రాథమిక టు ప్రైవేట్ వరకు ఎవరికైనా ఎగ్జామ్స్ గురించి, లెసన్స్, టెక్స్ట్ బుక్స్, ఎగ్జామ్ ఫీజు, సర్టిఫికేట్స్ వీటి గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మా నెంబర్ని సంప్రదించండి. ఇంతేకాకుండా మేము ఆన్లైన్ ట్యూషన్ కూడా చెప్తున్నాము. మా ఫోన్ నెంబర్ 8897034669. పండిత్ జవహర్లాల్ నెహ్రూ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారాంశము టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 239లో సారాంశం ఉంది. అయితే ఈ సారాంశం మనకి ఎగ్జామ్లో రాయడానికి ఈజీగా 1 అవర్ టైం తీసుకుంటుంది. అందుకని నేను షార్ట్ నోట్స్ తయారు చేశాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ షార్ట్ నోట్స్కి ముందు ముఖ్యంగా మనం 6 సైడ్ హెడ్లైన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత వాటి గురించి నోట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి అమ్మా. ఫస్ట్ 6 హెడ్లైన్స్: భూమిక, జన్మ और शिक्षा, गांधी से मिलन, देश के लिए कैद, प्रथम प्रधानमंत्री, अमर नेता. పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారాంశంలో ఫస్ట్ సైడ్ హెడ్లైన్ వచ్చేసి భూమిక. భూమిక మీన్స్ పాత్ర, క్యారెక్టర్. భారత్ మహానోంకి భూమి హై. భారతదేశము మహానుభావుల నేల. భూమి అంటే నేల. యహ కై నేతా భీ పైదా హుయే హై. ఇక్కడ చాలామంది నాయకులు పుట్టారు. దేశభక్తి సే భరే లోగోं का జన్మ హువా హై. దేశభక్తితో నిండిన ప్రజలు పుట్టారు. దేశభక్తి సే భరే లోగోं का జన్మ హువా హై అంటే దేశభక్తితో నిండిన ప్రజలు పుట్టారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ भी ऐसा ही एक महान पुत्र है. దేశభక్తి నిండిన ప్రజలలో ఒకళ్ళు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ये स्वतंत्र भारत के प्रथम प्रधानमंत्री है. भारत देश को प्रथम प्रधानमंत्री कौन है? पंडित जवाहरलाल नेहरू. जन्म और शिक्षा సెకండ్ సైడ్ హెడ్లైన్ అమ్మ. పుట్టుక మరియు విద్య అంటే బర్త్ అండ్ ఎడ్యుకేషన్. పండిత్ జవహర్లాల్ నెహ్రూ का जन्म 14 नवंबर 1889 को इलाहाबाद में हुआ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్న 1889లో అలహాబాద్లో జన్మించారు. ఇన్కే పితా మోతీలాల్ నెహ్రూ తథా మాతాజీ స్వరూపరాణి థీ. నెహ్రూ వాళ్ళ నాన్నగారి పేరు మోతీలాల్ నెహ్రూ, అమ్మగారి పేరు స్వరూపారాణి. ఇన్కా పరివార్ బడి ధనీ పరివార్ థా. నెహ్రూ ఫ్యామిలీ కుటుంబము ధనవంతుల కుటుంబం. ఇన్కి ప్రారంభిక శిక్ష ఘర్ మే హుయి. ఇతని ప్రైమరీ స్టడీ మొత్తం కూడా ఇంట్లోనే జరిగింది. ఉచ్చ శిక్ష ఇంగ్లాండ్ మే హుయి. మిగతా చదువులు అంతా అంటే ఉన్నత విద్య ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో చదివారు. గాంధీజీ సే మిలన్ థర్డ్ సైడ్ హెడ్లైన్ అమ్మ. అంటే గాంధీజీతో సమావేశం. सन 1912 में नेहरू जी भारत लौटकर वकालत करने लगे. 1912లో నెహ్రూజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. లాయర్గా తన వృత్తిని చేపట్టారు. ఉసి వర్ష సే కాంగ్రెస్ సే ఉన్కా సంబంధ రహా. అదే సంవత్సరము కాంగ్రెస్ పార్టీలో చేరారు. सन 1919 में గాంధీజీ దక్షిణ ఆఫ్రికా సే భారత్ ఆయే. 1919లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు. तब से नेहरू जी उनके साथ मिलकर काम करने लगे. देश को सब कुछ मानने लगे. నెహ్రూజీ దేశం కోసము మొత్తం వదులుకొని గాంధీజీతో కలిసి గాంధీజీకి తోడుగా పనులు చేపట్టారు. అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు కదా, ఇక స్వతంత్ర పోరాటం కోసం వీళ్ళు ఎంతో పోరాడుతున్నారన్నమాట. రోలట్ యాక్ట్ కా కఠోర రూప్ సే విరోధ్ కియే. ఈ రోలట్ యాక్ట్ అనేది రౌలట్ చట్టం అంటారు తెలుగులో. అయితే ఇది మన భారతదేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టం అన్నమాట. అందుకని దీనికి వ్యతిరేకంగా ఈ చట్టము మాకొద్దు అని అనేసి నెహ్రూ ఎంతో పోరాడారు. ఫోర్త్ సైడ్ హెడ్లైన్ అమ్మ. దేశ్ కే లియే ఖైద్. దేశం కోసము జైలు జీవితం. असहयोग आंदोलन के समय अपने वकालत छोड़कर पूर्ण रूप से देश की आज़ादी के लिए लड़ने लगे. असहयोग आंदोलन అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. వకాలత్ చోడ్కర్ పూర్ణ రూప్ సే దేశ్ కి ఆజాదీ కే లియే లడనే లగే అంటే నెహ్రూ తన లాయర్ వృత్తిని కూడా వదిలేసి దేశం కోసము పోరాడారు.
స్వాతంత్రం కోసం, ఆజాదీ కే లియే అంటే స్వాతంత్రం కోసం. ప్రిన్స్ ఆఫ్ వెల్స్ జబ్ భారత్ ఆయే తబ్ నెహ్రూ జీ నే విరోధ్ కియా. ప్రిన్స్ ఆఫ్ వెల్స్ అంటే ఇతను ఒక బ్రిటిష్ వ్యక్తి అనమాట, మన భారతదేశానికి వచ్చాడు. అందుకు మన నెహ్రూ విరోధ్ అయ్యాడు. ఎందుకంటే ఆ ప్రిన్స్ ఆఫ్ వెల్స్ని తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోమని పోరాటం చేశారనమాట. ఇస్కే లియే వే జైల్ బేజే గయే. అందుకని నెహ్రూజీని ఆ ప్రిన్స్ ఆఫ్ వెల్స్ని తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోమన్నందుకు నెహ్రూజీని జైల్లో వేశారు. లగ్భగ్ 8 బార్ ఉన్కి ఖైద్ హుయి. లగ్భగ్ అంటే దాదాపుగా లేదా సుమారుగా అని. సుమారు నెహ్రూజీని 8 సార్లు జైలుకు పంపించారు. 5th సైడ్ హెడ్లైన్ వచ్చేసి ప్రథమ ప్రధానమంత్రి అంటే మొట్టమొదటి ప్రధానమంత్రి, మొదటి ప్రధానమంత్రి. सन 1947 మే భారత్ ఆజాద్ హువా. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. పండిత్ నెహ్రూ స్వతంత్ర భారత్ కే ప్రథమ ప్రధానమంత్రి బనాయే గయే. పండిత నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయ్యారు. తబ్ దేశ్ కే సామ్నే బహుత్ సారీ సమస్య ఏంటి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో భారతదేశానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నవ భారత్ కే నిర్మాణ్ మే నెహ్రూజీ కా ఖామ్ మహాన్ రహా. నవభారత నిర్మాణం కోసము అంటే ఈ సమస్యలన్నీ తొలగించి నవభారత నిర్మాణం కోసము నెహ్రూజీ ఎంతో కష్టపడ్డారు. సన్ 1964 తక్ ఏ ప్రధానమంత్రి రహే. 1964 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. పంచశీల సిద్ధాంతం మే సిద్ధాంతం అదేంటమ్మా సిద్ధాంతం. पंचशील सिद्धांतों में देश की उन्नति करने में अथक प्रयास करते रहे. పంచశీల సిద్ధాంతం అంటే పంచశీల సూత్రాలు. దేశ్కి ఉన్నతి కర్నేమే అంటే దేశ ప్రగతి కోసము అతక్ ప్రయాస్ కర్తే రహే. ఈ పంచశీల సూత్రాల కోసము నెహ్రూ దేశ ప్రగతి కోసం ఎంతగానో కష్టపడ్డారనమాట. అంటే ఈ పంచశీల సూత్రాలు మనుషుల్ని, దేశంలోని మనుషులందరినీ ఐక్యంగా ఉంచడానికి పనికొస్తుందనమాట. అందుకని నెహ్రూజీ ఈ సూత్రాల కోసం ఎంతో ప్రయత్నించారు, కష్టపడ్డారు. లాస్ట్ 6th హెడ్లైన్ అమ్మ అమర్ నేత అంటే అమర నాయకుడు, అమర నాయకుడు. నెహ్రూజీ విద్వాన్ ఔర్ మహాన్ లేఖక్ తే. నెహ్రూజీ విద్వాన్ అంటే పండితుడు, లేఖక్ అంటే రచయిత. నెహ్రూజీ పండితుడు మరియు రచయిత. వే నిడర్ తే ఎంతో ధైర్యవంతుడు. బహుత్ హీ స్పష్ట బీతే ఎంతో స్పష్టంగా కూడా ఉంటుంది. విశ్వశాంతి పర్ జోరు దేతే తే ప్రపంచ శాంతి కోసము ఎంతో ప్రయత్నించారు. హర్ ఓర్ ఉన్నతి కో స్థాన్ దేనా చాహతే తే ప్రతి రంగంలోనూ ప్రగతి కోసము సాధించారు. అంటే ప్రతి రంగంలోనూ డెవలప్మెంట్ ఉండాలి అని ఎంతో ప్రయత్నించారనమాట. భారత్వాసి చాచా నెహ్రూకో కభీ బల్ నహీ పాయేంగే. భారతీయులు ఎప్పుడు కూడా చాచా నెహ్రూని ఎప్పటికీ మర్చిపోలేరు. ఓకే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ షార్ట్ నోట్స్ ఇదేనమ్మా. ఇప్పటి వరకు 2nd క్లాస్ నుండి మీకు ఈ పాయింట్స్ ప్రతి ఇయర్ టచ్లోనే ఉంటాయి. మీకు బాగా ఈ పాయింట్స్ నోటెడ్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. మీకు ఈ నోట్స్ ఈజీగా ఉంటే కనుక మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మిగతా లెసన్స్ కూడా మీకు తొందరగా నోట్స్ ఇస్తాను. ఓకేనా స్టూడెంట్స్. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ షార్ట్ నోట్స్ పెట్టాను, తర్వాత సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికి ఏది కావాలి అని అంటే అది ఫాలో అవ్వచ్చు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ హమారే దేశ్ కే భూతపూర్వ ప్రధానమంత్రి హై. పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన దేశానికి మాజీ ప్రధానమంత్రి. స్వతంత్ర భారత్ కే ప్రథమ ప్రధానమంత్రి బి వే హీ హై. స్వాతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. నవభారత్ కే నిర్మాణ్ మే నెహ్రూజీ కా మహత్వపూర్ణ హాత్ హై. నవభారత నిర్మాణం కోసము నెహ్రూజీ ఎంతగానో కృషి చేశారు. 2nd पैरा सुनो बच्चों. नेहरू जी का जन्म 14 नवंबर 1889 को इलाहाबाद में हुआ था. నెహ్రూజీ 14 నవంబర్ 1889 అలహాబాద్లో జన్మించారు. ఉన్కే పితా పండిత్ మోతీలాల్ నెహ్రూ తే ఔర్ మాతా స్వరూపరాణి థీ. నెహ్రూ వాళ్ళ నాన్నగారి పేరు మోతీలాల్ నెహ్రూ, అమ్మగారి పేరు స్వరూపరాణి. బాలక్ నెహ్రూకి ప్రారంభిక శిక్ష ఘర్ మే హీ హుయి. ప్రారంభిక శిక్ష అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు లెసన్స్లో, ప్రైమరీ స్టడీ అనమాట. అంటే ప్రైమరీ విద్య అంతా నెహ్రూజీకి ఇంట్లోనే జరిగింది.
విజ్ఞాన్ కే ప్రతి వే బడే దిల్చస్ప్ తే. దిల్చస్ప్ అంటే ఇంట్రెస్ట్, విజ్ఞాన్ అంటే సైన్స్ సబ్జెక్ట్. నెహ్రూజీకి సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్. पिताजी के मुंशी मुबारक अली के कारण उनमें देश की आज़ादी की भावना जागृत हुई. मुंशी मुबारक अली అనే వ్యక్తి కారణంతో నెహ్రూ స్వాతంత్ర భారతదేశానికి పోరాటం చేయాలి అని ఇన్స్పైర్ అయ్యారనమాట. జాగృత్ అంటే ఇన్స్పైర్ అనమాట. ఉన్కి ఉच्च శిక్ష ఇంగ్లాండ్ మే హుయి. ఉన్నత చదువుల కోసము హయ్యర్ స్టడీ, ఉన్నత చదువుల కోసము ఇంగ్లాండ్ వెళ్ళారు. థర్డ్ पैरामा. सन 1912 में नेहरू जी भारत लौटे और वकालत करने लगे. 1912లో నెహ్రూజీ భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు వకాలత్ కన్నే లగే అంటే లాయర్గా, వకాలత్ అంటే లాయర్గా తన వృత్తిని చేపట్టారు. ఉసి వర్షవే కాంగ్రెస్కే సాత్ జుడ్ గయే. జుడ్ అంటే గ్రూప్ అనమాట. అదే సంవత్సరం నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. सन 1919 में दक्षिण अफ्रीका से गांधी जी भारत आए तो नेहरू जी ने गांधी जी से मुलाकात की और उनके अनुयायी और सहयोगी बन गए. मुलाकात అంటే సమావేశం, మీటింగ్. అనుయాయి అంటే అనుచరించటం, ఫాలోయింగ్ అనమాట. 1919లో గాంధీజీ వచ్చిన తర్వాత నెహ్రూ గాంధీజీకి సహాయంగా ఉంటూ మీటింగ్స్కి అటెండ్ అవుతూ అనుచరిస్తూ ఉన్నాడు గాంధీజీని. फोर्थ पैरामा. प्रथम विश्व युद्ध के समय ब्रिटिश सरकार ने रौलट एक्ट पास किया. యాక్ట్ అంటే చట్టము. ప్రథమ విశ్వ యుద్ధ్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగే టయానికి బ్రిటిష్ ప్రభుత్వము రౌలట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. భారత్ కి రాష్ట్రీయ భావన కా దమన్ ఇస్కా ఉద్దేశిత. దమన్ అంటే అణిచివేయటం. ఈ రౌలట్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతీయుల్ని అణిచివేయడం. గాంధీజీ నేతృత్వమే ఇస్కా బడా విరోధ్ హువా. ఇది గాంధీజీ నాయకత్వంలో చాలా వ్యతిరేకతకు దారితీసింది. నెహ్రూజీనే ఇస్మే సక్రియ భాగ్ లియా. సక్రియ అంటే యాక్టివ్గా, చురుగ్గా అని అనమాట. ఈ రౌలట్ యాక్ట్ నినాదంలో నెహ్రూజీ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. असहयोग आंदोलन के समय उन्होंने वकालत छोड़कर अपना पूरा समय स्वतंत्रता संग्राम को समर्पित कर दिया. అసహయోగ్ ఆందోళన్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం కోసము అంటే రౌలట్ యాక్ట్ని తీసేయమని సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు నెహ్రూ. ఈ ఉద్యమం కోసం తన లాయర్ వృత్తినే వదిలేశారనమాట. స్వతంత్ర సంగ్రామ్కి సమర్పిత్ కర్ దియా. పూర్తి సమయాన్ని ఈ ఉద్యమానికే ఇచ్చేశారు. प्रिंस ऑफ वेल्स जब भारत आए तब उनके आगमन का विरोध करने का अपराध में सरकार ने नेहरू जी को कैद किया. ప్రిన్స్ ఆఫ్ వెల్స్ అనే బ్రిటిష్ వ్యక్తి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలని పూర్తి వ్యతిరేకతతో నెహ్రూజీ పోరాడారన్నమాట. స్వతంత్ర సంగ్రామ్కే సిల్సిలే మే పండిత్ జీ 8 బార్ ఖైద్ కియే గయే. సిల్సిలే అంటే స్వతంత్ర సంగ్రామానికి సంబంధించి అని. స్వతంత్ర సంగ్రామానికి సంబంధించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ 8 సార్లు జైలుకి వెళ్ళారు. నెక్స్ట్ 5th పేరామ్మ. 1947 మే భారత్ ఆజాద్ హువా. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ్ కి ఆర్థిక ఔర్ రాజనైతిక దశ దయనీయతి. దేశంలోని ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితి దయనీయంగా ఉన్నాయి. इस स्थिति में नव भारत को संगठित और मजबूत करने का भार पंडित जी को सौंप गया. ఈ దయనీయ పరిస్థితి నుండి బయటపడటానికి నవభారత నిర్మాణం కోసము పనులు చేపట్టడానికి ఈ పని బాధ్యత అంతా కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూకి అప్పచెప్పారు. సౌంప్ గయా అంటే అప్పచెప్పడం. వే దేశ్ కే ప్రధానమంత్రి బనాయే గయే. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ. वे देश की उन्नति के लिए उद्योग और कृषि को महत्वपूर्ण मानते हैं. దేశం యొక్క ప్రగతి కోసము ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. इसलिए इन दोनों क्षेत्रों के विकास के लिए वैज्ञानिक अनुसंधान को बढ़ावा देते.
ఈ 2 రంగాలలో వైజ్ఞానిక అనుసంధాన్ అంటే శాస్త్రీయ పరిశోధనలు, బడావా దేతే అంటే ప్రోత్సహించడం అన్నమాట. వ్యవసాయము మరియు క్షేత్ర రంగాలలో ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు నెహ్రూ. उन्होंने विश्व मंच पर शांति स्थापित करने के लिए पंचशील सिद्धांतों की घोषणा की. ప్రపంచ శాంతి కోసము పంచశీల సూత్రాలను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి కే పद पर रहते हुए 1964 तक उन्होंने देश की जो सेवा की वह अविस्मरणीय रहेगा. 1964 వరకు కూడా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవ చేస్తూనే ఉన్నారు. నెహ్రూ యొక్క సేవ అవిస్మరణీయ రహేగి అంటే మరువలేనిది. పండిత్ నెహ్రూజీ బడే నిర్భయీ వ్యక్తి తే అంటే నిర్భయగల వ్యక్తి. స్పష్టవాదిత ఉన్కి విశేషత థీ ఎంతో స్పష్టత ఉంది. వే హర్ క్షేత్ర మే ప్రగతిశీల విచారధార కా సమర్థన్ కర్తే తే. ప్రతి క్షేత్ర రంగానికి కూడా నెహ్రూ ఎంతో మద్దతు ఇస్తాడు. విశ్వ శాంతి పర్ బడా జోరు దేతే తే. ప్రపంచ శాంతి కోసము పెద్ద పీట వేశారు. బడే జ్ఞాని పురుషుతే వే పహుంచే హుయే విద్వాన్ ఔర్ సఫల్ లేఖక్ బీతే. ఎంతో తెలివితేటలు ఉన్న వ్యక్తి మరియు పండితుడు, కవి, రచయిత. भारतवासी नेहरू जी को उनकी विचारधारों को उनकी सेवाओं को हमेशा के लिए याद रखेंगे. నెహ్రూజీ భారతదేశానికి చేసిన సేవలు ఎప్పుడూ కూడా మనము మర్చిపోలేనిది. యాద్ రఖేంగే అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే స్టూడెంట్, ఒకే వీడియోలో షార్ట్ నోట్స్ ప్లస్ టెక్స్ట్ బుక్ సారాంశము 2 ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. మేము ఏది ఫాలో అవ్వాలి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. టెక్స్ట్ బుక్ సారాంశము ఎక్కువగా ఉంది, టైం ఎక్కువగా పట్టిద్ది, ఎగ్జామ్లో మనకి టైం సరిపోదు అని అనేసి నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను. షార్ట్ నోట్స్ మీకు చాలా ఈజీగా ఉంది. మీకు షార్ట్ నోట్స్ కావాలంటే అదైనా ఫాలో అవ్వచ్చు, లేదా టెక్స్ట్ బుక్ సారాంశమే ఫాలో అవుతాము అని అంటే ఇదైనా ఫాలో అవ్వచ్చమ్మా. అది యువర్ చాయిస్. ఓకేనా స్టూడెంట్స్, ముఖ్యంగా మా వీడియో ఎట్లా ఉందో లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.